PCW న్యూస్ ముందుగా హెడ్లైన్స్. చైనాలో డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ AI బాయ్ ఫ్రెండ్స్ కు విపరీతంగా పెరుగుతున్న ఆదరణ. ట్రంప్ మరో కీలక నిర్ణయం. మిలిటరీలో ట్రాన్స్జెండర్ల నియామకంపై నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట, 18 మంది మృతి. కందుకూరులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి ఉందన్న చంద్రబాబు. వంశీని వదిలిపెట్టాం, అరెస్టుపై లోకేష్ ఫస్ట్ రియాక్షన్. మోదీ కులంపై వివాదం, మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట, 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం. ముంబైకు ధమ్కి ఇచ్చిన ఢిల్లీ, ఆఖరి ఓవర్లో ఓటమి పాలైన మాజీ ఛాంపియన్. రెండు రోజుల్లోనే 100 కోట్ల దిశగా బాలీవుడ్ మూవీ. బాక్సాఫీస్ వద్ద సంచలనం నమోదు చేస్తున్న చావా. ఆల్ టైమ్ హైకి బంగారం ధర, 90,000కు చేరువైన తులం గోల్డ్. నా మెసేజ్లకు స్పందించడు, నేను చేసే ఫోన్ కాల్స్ ఎత్తడు, నా రోజువారీ ముచ్చట్లు ఓపిగ్గా వినడు, నన్ను బుజ్జగించడు, నన్ను అస్తమానం పొగడడు. సాధారణంగా ప్రతి ప్రేయసి తన ప్రియుడిపై చేసే ఫిర్యాదులివి. అయితే ఈ సమస్యలన్నిటినీ భర్తీ చేసే సాంకేతికత వస్తే ఎలా ఉంటుంది? ఆ కృత్రిమ క్యారెక్టర్ నిజమని భావిస్తూ దానితో చాటింగ్ లో యువతలు మునిగేలా నిజం చేస్తే ఎలా ఉంటుంది? అయితే ఈ ఆలోచన భారత్ లో నిజం కాకపోవచ్చేమో, కానీ చైనాలో పూర్తిగా విజయవంతమైంది. కృత్రిమ మేధతో సృష్టించిన కృత్రిమ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చైనాలో ఎంత ప్రాచుర్యం పొందారో, దీనిని సృష్టించిన వ్యాపారవేత్త ఇప్పుడు బిలియనీర్ అయిపోయారు. ఈ వ్యాపార విజయాన్ని పరిశీలిస్తే సమాజంలో ఇలాంటి అసాధారణ భాగస్వాములు భవిష్యత్తులో మరింత అవసరమన్న విషయాన్ని చెప్పకనే చెబుతుంది. ఫోర్బ్స్ కథనం ప్రకారం షాంఘై కేంద్రం గయావు రున్హా సృష్టించిన డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ లవ్ అండ్ డీప్ స్పేస్ 60 లక్షల మందిని ఆకర్షించింది. సగటు యువతి తన ప్రియుడు ఎలా ఉండాలని కోరుకుంటుందో అలాంటి ఆదర్శ ప్రియుడిని ఇందులో సృష్టించారు. పొడవుగా అందంగా ఉండే జేన్ అనే పాత్రను సృష్టించారు. జేన్ ఫోన్ టెక్స్ట్ సందేశాలకు త్వరగా స్పందిస్తాడు. వారి ఫోన్ కాల్ కు వెంటనే సమాధానమిస్తాడు. వారు చెప్పే మాటలను ఓపికగా వింటాడు. అయితే అతనిలో ఉన్న ఏకైక లోపం అతనికి సిలికాన్ చిప్ లేకపోవడం. షాంఘై కేంద్రంగా ఉండే పేపర్ గేమ్స్ అభివృద్ధి చేసిన ఈ గేమ్ AI వాయిస్ రికగ్నిషన్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ గేమ్ 5 పురుష పాత్రలతో గేమ్లోని ఫోన్ కాల్స్ కు అనుగుణంగా స్పందిస్తూ వారితో సరస సల్లాపాలు సాగిస్తుంది. ఇది యువతులకు విపరీతంగా నచ్చేసింది. బాయ్ ఫ్రెండ్ స్థానాన్ని ఇది భర్తీ చేస్తుందని వారు భావిస్తుండటంతో దీనికి విపరీత ఆదరణ పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మిలిటరీలో ట్రాన్స్జెండర్ల నియామకంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్జెండర్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా మిలిటరీ విభాగంలో ట్రాన్స్జెండర్ల నియామకాన్ని నిషేధించినట్లుగా అమెరికా సైన్యం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆర్మీ పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ట్రాన్స్జెండర్ల సాయుధ దళాల్లో చేరకుండా
ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటికే సైన్యంలో పనిచేస్తున్న వారిని మాత్రం కొనసాగించారు. తాజాగా మరోసారి లింగ మార్పిడి వ్యక్తులను సైన్యంలో చేరకుండా నిషేధించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉన్నట్టుండి కలకలం రేగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల మధ్య ఊహించని విధంగా తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 4 చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. 10ల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. కానీ మృతుల వివరాలపై రైల్వే శాఖ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తొక్కిసలాట క్రమంలో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో పరిస్థితి భయానకరంగా మారింది. ప్లాట్ఫామ్ పై ప్రయాణికులు చెల్లా చెదురుగా పడి ఉన్న దృశ్యాలు హృదయ విదారకంగా కనిపించాయి. తొక్కిసలాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అనూహ్య రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు వెల్లడించారు. 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండటంతో మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నెంబర్ ప్లాట్ఫామ్లపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారి తీసినట్లు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. గత నెలలో ప్రారంభమైన కుంభమేళా ఈ నెల 26న ముగియనుంది. కుంభమేళా ముగింపు దగ్గర పడుతున్న క్రమంలో ప్రయాగ్రాజ్ లో పుణ్య స్నానాల కోసం జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే అటు ప్రయాగ్రాజ్ లోనే కాకుండా ప్రయాగ్రాజ్ కు దారితీసే రహదారులు, రైల్వే లైన్లు, విమాన సర్వీసులు సైతం రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో నెలకొన్న రద్దీ కారణంగానే ప్రయాణికుల మధ్య తోపులాట జరిగిందనే సమాచారం. అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లా కందుకూరులో మాట్లాడిన ఆయన, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. అప్పులు చేస్తేనే కానీ సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు వ్యవసాయానికి పంజాబ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. పురుగుల మందులు విచ్చలవిడిగా వాడటం వల్ల అక్కడ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. రాబోయే రోజుల్లో క్యాన్సర్ విస్తృతం కానుంది. ఇప్పటి నుంచే ప్రజలు అప్రమత్తం కావాలి. ఎరువులు వేయకుండా పాత పద్ధతిలో వ్యవసాయం చేసే విధానాలను ప్రోత్సహిస్తున్నాను. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ప్రకృతి సేద్యాన్ని మరింత ప్రోత్సహిస్తాం. చెత్త నుంచి సంపదను సృష్టించే కార్యక్రమాలను చేపడుతున్నాం. పేపర్లు, బాటిళ్లను రీసైక్లింగ్ చేసే విధానాలను తీసుకువస్తున్నాం. కందుకూరులో 25 టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేసే ప్రక్రియను ఈరోజు ప్రారంభించడం అభినందనీయమన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను సర్పంచులు తీసుకోవాలి. కంపోస్టు తయారు చేసేందుకు షెడ్లు కూడా నిర్మించాం. గ్రామాల్లో చెత్త పేరుకోకుండా సర్పంచులు చూసుకోవాలి. ఏ సర్పంచ్ బాగా చేస్తే వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. మున్సిపాలిటీలలో మున్సిపల్ చైర్మన్లపై ఆ బాధ్యత ఉంటుందని, అందరికీ ర్యాంకులు ఇస్తామని, రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేసే వరకు కార్యక్రమాలను కొనసాగిస్తామని, 30 ఏళ్ల ముందు నేను డ్రిప్ ఇరిగేషన్ పెడితే అందరూ ఎగతాళి చేశారని, ఇప్పుడు అది సర్వసాధారణమైంది. గతంలో ఐటీ గురించి మాట్లాడా, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నా. గతంలో ఉద్యోగాలు చేయమని చెప్పా, ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని కోరుతున్నానన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లు మారాయి. గతంలో
అందరూ రాగి సంగటి తినేవారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 రూపాయల కిలో బియ్యం తీసుకువచ్చారు. ఇప్పుడు తృణ ధాన్యాలపై ప్రజల ఆసక్తిని చెబుతున్నారు. రైతులతో కూడా మార్పు రావాలి, ప్రజల అవసరాలకు అనువైన పంటలను పండించాలని సూచించారు. ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాం, అభాగ్యులను దృష్టిలో పెట్టుకుంటాం. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాడికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక ఉద్యమంగా తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 4వ నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఈరోజు మీ దగ్గరకు వస్తే మీ ఉత్సాహం చూస్తే నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. నేను చేసే పనులు కరెక్ట్గా చేస్తున్నానని ఒక నమ్మకం, అదే మీరు చూపించే అభిమానం. అందుకే నేను కూడా ఆలోచిస్తున్నాను, భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీకు సేవలు అందించాలనే ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. నేను అందుకే పదే పదే చెప్పాను, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. సంపద సృష్టించాలంటే అభివృద్ధి చేయాలి. ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతాం, పింఛన్లు ఇస్తాం, ఇంకా అనేక కార్యక్రమాలకు తల్లికి వందనం అన్ని ఇస్తాం. అది చేసి మళ్ళా అభివృద్ధి పైన ఖర్చు పెడితే నిరంతరం ఆదాయం పెరుగుతుంది. ఇది ఎక్కడ కూడా ప్రపంచం అంతా జరిగే విధానం. కానీ 5 సంవత్సరాల్లో ఆదాయం పెరగలేదు, సంపద సృష్టించబడలేదు. అప్పులు విపరీతంగా చేశారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. ఇప్పుడు ఆ అప్పులో చూస్తే నాకు భయం వేస్తా ఉంది. ఎందుకంటే మా ఆఫీస్కి వచ్చి మొన్నైతే మీరు అప్పు కట్టలేదని తకామని నోటీసు పంపించి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పంపించేశారు. పలాని గవర్నమెంట్ డబ్బులు కట్టలేదు కాబట్టి ఆ డబ్బులు రికవర్ చేయడానికి ఏం చేయాలో చేస్తామని నోటీసు పంపిస్తే ఇమ్మీడియట్ గా అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది. కట్టకపోతే ఏమవుతుందంటారు మీరు? కట్టకపోతే ఎవడు అప్పు కూడా ఇవ్వడు. అప్పు ఇవ్వకపోతే అప్పు కూడా కట్టలేము. అప్పు కట్టలేకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేయలేము. అది అందుకే ఒక ఇండస్ట్రీ కానీ ఏ వ్యక్తికి మీరు చూస్తే మీరు తిరిగి అప్పు సకాలంలో కడతారంటే క్రెడిట్ రేటింగ్ ఉంటుంది, మళ్ళా అప్పు కావాలంటే ఇస్తారు. నేను మొన్న బ్యాంకర్స్తో మాట్లాడినప్పుడు చెప్పాను, రైతులకి అందరికి కూడా ఎవరైనా సరే రెగ్యులర్గా అప్పు కట్టే వాళ్ళకి 15 నిమిషాల్లో డబ్బులు ఇస్తారు. మీరు ఇక్కడి నుంచి ఫోన్లో చెప్పేస్తే పేటిఎంలోని మీ పేమెంట్లోనే ఆటోమేటిక్గా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తారు. అది క్రెడిబిలిటీకి ఉండే విశ్వసనీయత. అలాంటిది ఇప్పుడు నేను ఇది కట్టాలి, మళ్ళా సంపద సృష్టించాలి. అందుకే మీరు చూశారు 8 నెలలుగా ఎప్పుడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది, పరిగెత్తాలని ఉంది. కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు. కానీ పర్వాలేదు, నాకు నమ్మకం ఉంది. ఇది తాత్కాలికమైన ఇబ్బంది. ఆ ఇబ్బందిని అధిగమించే శక్తి నాకుందనేది నా అభిప్రాయం. అందుకే మీరు చూస్తే 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టేయలేదు రోడ్డు మీద. నేను వస్తానే 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క రోడ్లో కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. వల్లభనేని వంశీ అరెస్టుపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకు వంశీ జైలుకు వెళ్లాడన్నారు. తప్పు చేసిన వైసీపీ నేతలందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామని స్పష్టం చేశారు. వంశీపై కూడా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని, తప్పు చేసిన వైసీపీ నేతలను చట్టపరంగా శిక్షిస్తామని, 2019-24 మధ్య కొనసాగిన రాజకాల పాలనను అందరూ చూశారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. అక్రమాలను నిలదీస్తే టీడీపీ ఆఫీస్పై దాడి చేశారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన
వల్లభనేని వంశీ ఎలక్షన్ తర్వాత వైసీపీకి మద్దతు ప్రకటించారు. అయితే అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులోనూ వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వంశీ అరెస్టు ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఇటీవల దళిత యువకుడి కిడ్నాప్ కేసులో ఏపీ పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పరిపాలన జరిగిందో ప్రజలందరూ తెలిసిన విషయమే. ఆనాడు ప్రతిపక్ష నేత కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రజల తరఫున ప్రజల సమస్యలపైన పోరాడాలని అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది. మమ్మల్ని రానిలేదు. ఏకంగా ప్రతిపక్ష నేతని ఇంటి నుంచి బయటికి రానికుండా గేటు కూడా ఆనాడు తాడు కట్టేస్తాం జరిగింది. మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి, ఏకంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం, మా పైన దాడులు చేస్తాం. అదే జరిగింది. నేను ఆనాడు ప్రజలందరికీ చెప్పాను. దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందర ఎల్లబుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా వాళ్ళని వదిలిపెట్టనని ఆనాడు హామీ. మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించాడు ఇప్పుడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ కేసు ఈ రోజు, ఆ కిడ్నాప్ వల్లనే ఈ రోజు ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి. మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం. తెలంగాణలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన సర్వే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మరోసారి వార్తల్లో నిలిచాయి. తెలంగాణలో చేపట్టిన కులగణనను రాహుల్ గాంధీకి క్లియర్ గా వివరించినట్లు రేవంత్ తెలిపారు. ఈ సర్వే పూర్తిగా శాస్త్రీయంగా జరిగిందన్నారు. తెలంగాణలో బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నామని, దీనికి రాహుల్ గాంధీ తప్పక హాజరవుతారన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా ఫాలో అయినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర కులగణన దేశానికి రోడ్ మ్యాప్ వంటిదన్నారు. ప్రతిపక్షాలు కావాలనే కులగణనపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ కోణంలో కాదు, ప్రజా సంక్షేమ కోణంలోనే కులగణన జరిగిందని క్లారిటీ ఇచ్చారు. కావాలనే కొందరు ప్రజలను ఉద్రేకపరిచే విధంగా ప్రయత్నం చేస్తున్నారన్నారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు బిల్లు తీసుకొస్తామన్నారు. అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అత్యున్నత ధర్మాసనం ఇచ్చే తీర్పు కోసం వేచి చూస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే కేటీఆర్ ఏదేదో చెప్తున్నాడని కూడా మండిపడ్డారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లు ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో మంత్రులుగా పనిచేశారో గుర్తు చేసుకోవాలన్నారు. ప్రధానిని కించపరిచేలా తాను ఎక్కడా కూడా మాట్లాడలేదని, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పానని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ నేతలు సైతం అదే విషయాన్ని ఒప్పుకున్నారన్నారు. తాను కొందరికి నచ్చకపోతే అది తన సమస్య కాదన్నారు. కానీ నా పని నేను చేస్తున్నానని చెప్పారు. తనను ఎవరు కూడా ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోనని అన్నారు. కాంగ్రెస్ తరపున ప్రజలకు హామీ ఇచ్చింది నేను, అమలు చేయకపోతే అడిగేది నన్నే అంటూ స్పష్టం చేశారు. కొంతమంది నాపై అబద్ధపు ప్రచారాలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని, అలాంటి ఆరోపణలని పట్టించుకునేది లేదని క్లారిటీ ఇచ్చారు. కేబినెట్ విస్తరణ నా ఒక్కడి నిర్ణయం కాదని, కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు అందరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మోడీని నిలదీసిండు కాబట్టి బీజేపీలు భయపడి ఈ రోజు కుట్ర చేసి మోడీ మెడల్ వంచుతాడు రాహుల్ గాంధీ అనే భయానికి ఈ లెక్కను తప్పుల తడకగా చూపించి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ లెక్క తేలితే తమ సంగతి అసలు బండారం బయటపడుతుందని చంద్రశేఖరరావు గారు దీన్ని ఇంకొక పక్కన అదే చేస్తారు. వీళ్ళిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తారు. ఈడున్న వేదిక మీద ఉన్న మిత్రులకు, కింద ఉన్న వాళ్ళకు ఒక విషయం చెప్పాలి. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం ఆడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడు చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు.
నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు? ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు? జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు? ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భారత రైల్వే శాఖ ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షల పరిహారం, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష పరిహారం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ కు వెళ్లే రైళ్లు ఎక్కడానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటంతో శనివారం రాత్రి 9:55 ప్రాంతంలో 14-15 ప్లాట్ఫామ్లపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా డజనుకు పైగా మంది గాయపడ్డారు. మృతుల్లో 15 మందిని సెంట్రల్ ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిష్ తెలిపారు. బాధితుల్లో 2 తప్ప మిగతా వారందరినీ అధికారులు గుర్తించారు. వారిలో 3 పిల్లలు కూడా ఉన్నారు. ఈ దుర్ఘటనపై రైల్వే బోర్డు ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించింది. ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ చివరి బంతికి ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగింది. ఆఖరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి. అయితే అరుంధతి చివరి బంతికి 2 పరుగులు తీసి మ్యాచ్ ను తన వైపునకు తిప్పుకుంది. తర్వాత ఢిల్లీ చేతిలో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కు పరాజయం తప్పలేదు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగానే ముంబై ఇండియన్స్ ను 19 ఓవర్లలో 164 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి అందుకుంది. ఢిల్లీ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ను ఎస్ సంచనకు అప్పగించింది ముంబై కెప్టెన్. మొదటి బంతికే నిక్కీ ప్రసాద్ 4 కొట్టింది. రెండో బంతికి 2 పరుగులు వచ్చాయి. దీంతో ఢిల్లీ విజయ సమీకరణం 4 బంతుల్లో 4 పరుగులుగా మారిపోయింది. ఇక 3-4 బంతులకు ఒక్కొక్క పరుగు రావడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. 5వ బంతికి భారీ షాట్ కొట్టాలనుకున్న ఆశతో నిక్కీ ప్రసాద్ వికెట్ సమర్పించుకుంది. అయితే అరుంధతి రెడ్డి ఆఖరి బంతికి 2 పరుగులు చేసి ఢిల్లీని గెలిపించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన లేటెస్ట్ మూవీ చావా. ఉటేకర్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ హీరోగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ హిస్టారికల్ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. 2025లో బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు క్రియేట్ చేసింది. 2 రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల దిశగా దూసుకెళ్తుంది. మొదటి రోజు 31 కోట్లతో అద్భుతమైన ఓపెనింగ్ సాధించిన ఈ చిత్రం 2వ రోజు కూడా అదే జోరు కొనసాగించింది. శనివారం 36.5 కోట్ల వసూళ్లను సాధించింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లో 70 కోట్లు మార్కుకు చేరుకుంది. దీంతో తొలి వారంతోనే చావా 100 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయమని పక్కా అని చెబుతున్నారు ట్రేడర్ నిపుణులు. ఆక్యుపెన్సీ విషయానికి వస్తే 2వ రోజు ఈ చిత్రం మొత్తం 50.34% ఆక్యుపెన్సీ సాధించింది. ఉదయం షోలలో 32.91%, మధ్యాహ్నం 47.06%, సాయంత్రం 52.57%తో మరింత పెరిగింది. రాత్రి షోలలో 69.02%తో అత్యధిక ఆక్యుపెన్సీ రేటు కనిపించింది. విక్కీ కౌశల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా చావా నిలిచింది. ఈ చిత్రంలో సంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి పాత్రలో రష్మిక నటించింది. సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. విక్కీ సంభాజీ పాత్రకు జీవం పోసారని చెబుతున్నారు. అంతేకాదు సినిమా చూసిన కొంతమంది ఆడియన్స్ కన్నిటితో బయటకు వస్తున్నారు. సినిమాలో చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉందని రివ్యూలు వస్తున్నాయి. బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న సంభాజీ మహారాజ్ జీవిత కథను సినిమాగా మలిచి ఎంతో అద్భుతంగా చూపించారు డైరెక్టర్ లక్ష్మణ్. దేశీయ మార్కెట్
మార్కెట్లో బంగారం ధరలు తొలిసారి 89,000 మార్కును దాటాయి. ఢిల్లీలో మునుపెన్నడూ లేని విధంగా 10 గ్రాముల పసిడి రేటు ఆల్ టైమ్ హైని తాకుతూ శుక్రవారం ఏకంగా 89,400కు పలికింది. ఈ ఒక్క రోజే 1,300 పెరగడం గమనార్హం. హోల్సేల్ రిటైల్ నగల వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున కనిపించిన డిమాండే ఇందుకు కారణమని అఖిల భారత సరఫరా అసోసియేషన్ తెలిపింది. కాగా ఈ నెల ఆరంభంలోనే మొదటిసారి 85,000 మార్కును దాటిన మేలిమి బంగారం ధర కేవలం 10 రోజుల్లో 4,000కు పైగా ఎగబాకడం గమనార్హం. హైదరాబాద్ లో 24 క్యారెట్ తులం బంగారం ధర 87,160గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 79,900కి పలికింది. ఇదిలా ఉంటే దేశ రాజధానిలో కిలో వెండి విలువ 2,000 పెరిగి 4 నెలల గరిష్టాన్ని తాకుతూ ₹1,00,000కు చేరింది. నగల వ్యాపారులతో పాటు నాణ్యాల తయారీదారులు, పరిశ్రమల నుంచి డిమాండ్ వ్యక్తమైందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఫ్యూచర్స్ ట్రేడ్ విషయానికొస్తే ఎంసీఎక్స్ పై ఏప్రిల్ నెల డెలివరీకి గాను గోల్డ్ కాంట్రాక్ట్స్ 10 గ్రాములు 85,993 పలికింది. వెండి కిలో 97,750గా నమోదైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 2,929 $79గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చైనాలో డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ ఏఐ బాయ్ ఫ్రెండ్స్ కు విపరీతంగా పెరుగుతున్న ఆదరణ. ట్రంప్ మరో కీలక నిర్ణయం. మిలిటరీలో ట్రాన్స్జెండర్ల నియామకంపై నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట, 18 మంది మృతి. కందుకూరులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి ఉందన్న చంద్రబాబు. వంశీని వదిలిపెట్టాం, అరెస్టుపై లోకేష్ ఫస్ట్ రియాక్షన్. మోదీ కులంపై వివాదం, మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట, 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం. ముంబైకు ధమ్కి ఇచ్చిన ఢిల్లీ, ఆఖరి ఓవర్లో ఓటమి పాలైన మాజీ ఛాంపియన్. రెండు రోజుల్లోనే 100 కోట్ల దిశగా బాలీవుడ్ మూవీ. బాక్సాఫీస్ వద్ద సంచలనం నమోదు చేస్తున్న చావా. ఆల్ టైమ్ హైకి బంగారం ధర, 90,000కు చేరువైన తులం గోల్డ్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.